హలో నమస్తే. చంద్రబాబు నాయుడు గారి యొక్క కేసు మీద సుప్రీంకోర్టులో స్ప్లిట్ జడ్జిమెంట్ వచ్చింది. స్ప్లిట్ వర్డిక్ట్ వచ్చిందనమాట. సరే ఎనివే స్ప్లిట్ వర్డిక్ట్ అంటే మీ అందరికీ తెలుసు. స్ప్లిట్ వర్డిక్ట్ అంటే ఏం లేదు. ఎవరికి అంటే ఉన్న జడ్జిలు డివైడ్ అవుతారు. ఎవరు కూడా ఒక సింగిల్ డెసిషన్ ఇవ్వరు అనమాట. స్ప్లిట్ వర్డిక్ట్ అంటారు. వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్కి ఏది మెజారిటీ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 బెంచ్ ఉందనుకోండి, ఒక నలుగురు ఒకవైపు ఉండి ముగ్గురు ఒకవైపు ఉంటే నలుగురు యొక్క జడ్జిమెంట్ పాస్ అయ్యింది, అంటే మెజారిటీ జడ్జిమెంట్ పాస్ అయ్యింది. స్ప్లిట్ వర్డిక్ట్ అంటే ఏంటంటే ఇద్దరే ఉన్నప్పుడు ఒకటి ఇటు ఉంటే స్ప్లిట్ వర్డిక్ట్, నలుగురు ఉంటే ఇద్దరు ఉంటే స్ప్లిట్ వర్డిక్ట్. అలాగా స్ప్లిట్ వర్డిక్ట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఎంతమంది జడ్జిలు ఉన్నారో తెలీదు. దెర్ ఇస్ అ స్ప్లిట్ వర్డిక్ట్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి. కోర్స్ దాని అర్థం కేసు కొట్టేశారని కాదు, కేసుని క్యాన్సిల్ చేశారని అర్థం కాదు. 371 కోట్ల రూపాయల స్కామ్ ఎలిగేషన్ ఏదైతే ఉందో, పోనీ అలాగని జడ్జిలు అగ్రి అయ్యారని కానీ స్కామ్ చేశారని అగ్రి అయ్యారని కూడా కాదు. బట్ అదే చెప్పాను కదా, స్ప్లిట్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు దెర్ విల్ బి నో జడ్జిమెంట్, దే విల్ గో ఫర్ ఫర్దర్ ఒపీనియన్ అగైన్, ఆర్ అదర్వైజ్ ఇంకొక 2-3 జడ్జిలను కలిపి హయ్యర్ బెంచ్లకి పంపించడం కానీ ఏదో చేస్తారు. ఓకే, అది స్ప్లిట్ జడ్జిమెంట్ వచ్చింది. సో ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ మీడియా ప్లస్ తెలుగుదేశం మీడియా రెండు వాళ్ళ వర్షన్స్ ఇస్తారు. ఎందుకు స్ప్లిట్ వర్డిక్ట్ అంటే ఇటువైపు సగం అటువైపు సగం అన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సపోర్టర్స్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు క్వాష్ చేయటానికి ట్రై చేస్తే సుప్రీంకోర్టు సెన్సేషనల్ డెసిషన్ ఇచ్చింది. అంత సీన్ లేదు, మీరు క్వాష్ చేయడానికి లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. చంద్రబాబు నాయుడు గారు కేసు మీద షాకింగ్ జడ్జిమెంట్ వచ్చింది అది ఇది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మీడియా ప్లస్ వాళ్ళు చెప్తున్నారు. అది కూడా కరెక్టే, అది కరెక్టే కదా. ఎందుకు క్వాష్ కేసు అడిగిన, క్వాష్ చేసినప్పుడు క్వాష్ చేయలేదు కదా, వాళ్ళలో సగం మంది ఎందుకు క్వాష్ చేయాలి అని అంటారు కదా. సో అంటే వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం కరెక్టే. టీడీపీ కేసు ప్రచారం చేస్తుంది ఏంటంటే, అంటే సగం మంది చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నారు కాబట్టి జడ్జిమెంట్ స్ప్లిట్ వర్డిక్ట్ అటువైపు కొంతమంది ఉన్నారు కాబట్టి, సో వైసీపీని దెబ్బతీసిన జడ్జి అని చెప్పి వాళ్ళు టీడీపీలో వాళ్ళు దాన్ని తిప్పుతున్నారు. ఓకే, బట్ యాక్చువల్గా మీకు స్కిల్ డెవలప్మెంట్ కేసు మీ అందరికీ తెలుసు. 371 కోట్ల రూపాయలు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మిస్యూజ్ చేశారని, షెల్ కంపెనీస్ పెట్టి డైవర్ట్ చేశారని సిఐడి, అంటే జగన్ గారు ఉన్నప్పుడు సిఐడి ప్రిన్సిపల్ కాన్స్పిరేటర్ చంద్రబాబు నాయుడు గారు, అని సిఐడి వేసింది. జగన్ గారు ఉన్నప్పుడు పనిచేసిన సిఐడి. ఇప్పుడున్నటువంటి మాకు అలాంటి ఆధారాలు దొరకలేదు. అది ఎవరి గవర్నమెంట్లో ఉంటే వాళ్ళకు అనుకూలంగా సిఐడి వేస్తుంది. ఇప్పుడున్న సిఐడి ఇది బై మిస్టేక్, అది మాకు అలాంటి ఆధారాలు దొరకలేదని సిఐడి వేసింది. మధ్యలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సిట్ వీళ్ళందరూ అదే ఇంక గవర్నమెంట్ ఎటుంటే అటే రన్ చేస్తారు కదా. ఓకే, సో ఏదేమైనా లీగల్గా సబ్స్టాంటివ్గా రెండు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కేసుని క్వాష్ చేయమంటే ఆయన ఇచ్చిన రీజను ప్రొసీజరల్ లా ఫాలో అవ్వలేదు కాబట్టి క్వాష్ చేయమన్నారు. ఎందుకు క్వాష్ చేయమన్నారు? ఒక లా పద్ధతి ప్రకారం వాళ్ళు కేసు పెట్టలేదు కాబట్టి క్వాష్ చేయమన్నారు. అంటే అర్థం పద్ధతి ప్రకారం కేసు పెట్టకపోతే నాన్ కరప్షన్ అయిపోద్దా? అవుతుంది కదా. ఎవరు తప్పు చేశారు, ఎందుకంటే పద్ధతి ప్రకారం కేసు పెట్టలేదు కాబట్టి తప్పు ఉపయోగపడదు కదా. అలాగా ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా నేను ఎలాంటి స్కామ్ చేయలేదు,
ఆధారాలు లేవు, నాకు సంబంధం లేదు, ఆయన క్వాష్ చేసుకుంటే దట్ షుడ్ హ్యావ్ బీన్ మోర్ వ్యాలిడ్ అండ్ బెటర్ వే ఆఫ్ అప్రోచింగ్ ద కోర్ట్. బట్ ఆయన చంద్రబాబు నాయుడు గారు వేసింది ఏంటంటే ప్రొసీజరల్ లా, ఐ మీన్ ప్రొసీజరల్ ఫాల్ట్ అని అన్నారు. ప్రొసీజర్ తప్పితే తప్పు ఒప్పుకోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మరోవారు ఇది నో మెజారిటీ డెసిషన్. సుప్రీంకోర్టు ఆయన మీరు ఇన్నోసెంట్, మీ మీద కేసు కొట్టేస్తున్నామని చెప్పనట్టు లెక్క, స్ప్లిట్ వచ్చిందంటే. అగైన్ ఇది ఒక పొలిటికల్ స్పిన్ తీసుకునేది 100%. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆబ్వియస్లీ పొలిటికల్ క్లాష్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పవర్ ఉపయోగించి సిఐడిని, పోలీసుల్ని మొత్తాన్ని కరెక్ట్గా అలా అడ్వకేట్లని వాళ్ళని కరెక్ట్గా వాళ్ళు ఏమంటారు ఆర్గ్యుమెంట్ చేయకుండా కరెక్ట్గా వాళ్ళని ఈ కేసుని తీసుకెళ్లకుండా మేనేజ్ చేశారనేది వైఎస్ఆర్సీపీఎల్ చేస్తున్నటువంటి ఆరోపణ. టీడీపీ వాళ్ళు ఏమంటారంటే అసలు మీరు పెట్టిన కేసే పొలిటికల్ వెండెట్టా కేసు, లీగల్ నోటీస్ అంటే లీగల్ స్టాండ్స్ లేదు, దానికి ప్రొసీజర్ ప్రకారం చేయలేదు అనేది చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఆరోపణ, వాళ్ళు మీడియా వాళ్ళు చేసేది. ఇక తెలుగు మీడియా ఛానల్స్ అంటే 100% పొలిటికల్ పార్టీల యొక్క టీడీపీ వైపుకి కొన్ని ఛానల్స్, వైసీపీ వైపుకి కొన్ని ఛానల్స్ స్ప్లిట్ అయిపోయినాయి పొలిటికల్ మీడియా ఛానల్స్. సో ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, మరి న్యూట్రల్ ఛానల్స్ అంటే నేను నా ఛానల్ న్యూట్రల్ అని నేను చెప్పడం ట్రై చేసినప్పటికీ మీకు అర్థమైపోతూ ఉండిద్ది నేను న్యూట్రల్గా చెప్పట్లేదని. ఓకే, నేను ఎన్డీఏకి వ్యతిరేకంగా మాట్లాడతాను కాబట్టి 100% ఎన్డీఏకి వ్యతిరేకంగా మాట్లాడతాను, 100% ఆ యాంగిల్లోనే మాట్లాడతాను 100%. అంటే మరీ వైసీపీ వాళ్ళు అంతగా నేను అటాక్ చేయట్లేదు వీళ్ళని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని ఎందుకనంటే అది వైసీపీ అనేది పెద్ద పొలిటికల్ పార్టీ. సో ఆ వ్యవస్థకి లీగల్ సెల్లు అవన్నీ ఉంటాయి. సో మనం ఇండిపెండెన్స్ కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. వీఆర్ ఇండివిజువల్స్ అండ్ ఇండిపెండెన్స్. మనకి ఒక పెద్ద వ్యవస్థ సపోర్ట్ లేకుండా ఇట్లాంటి వాళ్ళని మనం ఢీకొనలేము కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుతున్నాను అంతే, సింపుల్గా. సో గతంలో సిఐడి వేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రిన్సిపల్ కాన్స్పిరేటరీ అని చెప్పారు. ఫండ్స్ షెల్ కంపెనీస్ ద్వారా డైవర్ట్ చేశారని చెప్పారు. ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, కస్టడీలో పెట్టారు. కోర్టు ఏం చెప్పిందంటే డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. నిజంగా అది కరెక్ట్, డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు చంద్రబాబు నాయుడు గారికి, డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. ఏపీ హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అనేది సబ్స్టాన్సివ్ ఎవిడెన్స్ లింక్ లేదు అని చెప్పింది. 2 కోర్టులు, ఏపీ హైకోర్టు చెప్పింది ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ 2 చెప్పింది. డైరెక్ట్గా లింక్ లేదు అంటే డైరెక్ట్ లింక్ లేదు, అది కరెక్ట్. లింక్ కట్ చేశారు కదా, లింక్ కట్ చేశారంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ నుంచి షెల్ కంపెనీస్కి వెళ్ళి షెల్ కంపెనీస్ నుంచి డబ్బులు డ్రా చేసి ఎక్కడికో పోయినాయి, వాళ్ళు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు అనేది ఆరోపణ. ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి విత్డ్రా చేసేంత వరకు రికార్డు ఉంది, తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు అన్నది రికార్డు లేదు. సో అంటే కట్ అయిపోయింది అక్కడ లింకు. సో అదే హైకోర్టు చెప్పింది, ఈడీ చెప్పింది ఆధారాలు లేవు అని, కట్ అయిపోయింది అక్కడ. సో ఆధారాలు లేవు, నువ్వు దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయావు అన్నావు. అది ఆధారాలు ఉంటే తీసుకొచ్చి ఇచ్చినవాడు అప్రూవర్గా మారితే తప్ప తెలీదు. ఎవడైతే డబ్బులు డ్రా చేశాడో అకౌంట్స్లోకి షెల్ కంపెనీలు పెట్టి వాళ్ళు తీసుకొచ్చి చెప్పాలి. వాళ్ళు చెప్పరు, వాళ్ళు మేము తీసుకెళ్ళి మేము ఇది డ్రా చేసి మేము దానికే ఖర్చు పెట్టాము అది అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఈజీగా చెప్తారనమాట. సో అక్కడ లింక్ కట్ అయిందని హైకోర్టు చెప్పింది, ఈవెన్ ఈడీ కోర్టు చెప్పింది. ఫండ్స్ని గతంలో ఈడీ ఫండ్స్ మిస్యూజ్ చేశారని, షెల్ కంపెనీస్ పెట్టారని, మేనేజింగ్ డైరెక్టర్స్ వాళ్ళందరినీ మేనేజ్ చేశారని చెప్పారు. సో వాట్ ఎవర్,
సరే ఇంక ఇదంతా మీకు తెలిసిన విషయం, మళ్ళీ రిపీట్ చేయటం అనవసరం. థ్యాంక్ యూ, నమస్కారం.